మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధైర్యం ఇస్తున్నాడు. స్వయంగా కలెక్టర్ గారు ఉదయం నుంచి వచ్చి మొత్తం కూడా మామిడి తోటలు అదేవిధంగా వరి చేను తిరిగినటువంటి పరిస్థితి విద్యా అధికారులతో కావచ్చు. అయితే మన నిజంగా ధైర్యం ఇస్తున్నాడు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎండలు ఉండి ఒకేసారి వర్షం రావడం వల్ల అకాలంగా ఇదంతా కూడా నష్టపోయారు. తండావాసులను ఇక్కడంతా కూడా తండావాసులకు సంబంధించి ల్యాండ్ అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాడు, స్వయంగా తిరుగుతున్నాడు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి అంటే రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఈ జిల్లాలో తుర్కపల్లి మండలంలో 80 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అందులో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదైంది. అదేవిధంగా రాళ్ళు అదేవిధంగా ఈదురుగాలతో భారీ వర్షం అయితే నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అంతా కూడా నష్టపోవడం జరిగింది. మొత్తం కూడా అందరితో కలిసి ఇక్కడ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. వారికి అయితే భరోసానైతే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం మామిడి తోటను కూడా మొత్తం కూడా కలియ తిరిగాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పిలిపించాడు. ఎంబడే రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పాడు. సాయంత్రం వరకు రిపోర్ట్ ఇవ్వమన్నాడు. రైతులకైతే నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిని అయితే కలెక్టర్ అయితే పూనుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలియగానే ఎంబడే ఇక్కడికి రావడం జరిగింది. మండలంలో కూడా తిరుగుతున్నాడు. బీఎల్ ఐలయ్య విప్ గా కూడా వచ్చిన తర్వాత ఎంబడే కూడా పర్యవేక్షిస్తున్నాడు, ఒకసారి తిరుగుతున్నాడు. వారికి భరోసానైతే కల్పిస్తున్నాడు. ఎందుకంటే అధికారులతో కలిసి తిరుగుతున్నాడు. రిపోర్ట్ కూడా తెప్పించినటువంటి పరిస్థితి సాయంత్రం వరకు కూడా మన నిజంగా అకాలంగా కురిసినటువంటి వర్షం కాబట్టి ఈ నష్టాన్ని ఖచ్చితంగా పూరించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్తున్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, నిజంగా ఈ కార్యక్రమాన్ని మీరు స్వయంగా తిరుగుతున్నారు, జరగదు అనుకున్నది జరిగినటువంటి సంఘటన, దీనిపై అభిప్రాయం అంటే రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? థ్యాంక్ యూ అండి. ఈరోజు మనకి తుర్కపల్లిలో ఉన్నటువంటి 4 గ్రామాల్లో ఈ అకాల వర్షం తర్వాత వడగళ్ల వాన, ఇక్కడ రైతులు చెప్తున్నారు యాక్చువల్గా వడగళ్ల సైజు 2 రాళ్లు కలిపితే 1/2 కిలో దాకా ఉన్నటువంటి పరిస్థితి ఉందనేది చెప్పడం జరిగింది. భారీగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అంటే 4 గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఒకే ఏరియాలో కాన్సన్ట్రేట్ అయిపడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడే యాకూబ్ గారి యొక్క మామిడి తోట చూసాం. అక్కడ మొత్తం ఉన్నటువంటి 10 ఎకరాలు అయితే ఉందో టోటల్ గా కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి మామిడి పడిపోవటం, కాయలు పడిపోవటమే కాకుండా ఆకులు బ్రాంచెస్ విరగటం, తీవ్ర నష్టం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి వరి కూడా చేతికి అంది దాదాపు 3-4 రోజుల్లో హార్వెస్ట్ చేద్దాం, ఇక పంట పండిందని ఆనందంగా ఉన్న పరిస్థితుల్లో ఒక అకాలంగా వచ్చేసి కబళించేసింది. దీని పరిస్థితిలో ఇది దయంబడి తండాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో ఆరుగాలం కష్టించి పనిచేసేటువంటి వాళ్ళు పంట తీసే సమయానికి రావడంతో వాళ్ళు విలపిస్తున్నారు. డెఫినెట్గా అందరు కూడా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా నమోదు చేసుకొని ఇది ప్రభుత్వానికి సాయంత్రంలోగానే నివేదిక అందజేస్తారు. రాష్ట్రంలోనే యాదాద్రిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. అందులో తుర్కపల్లిలో 80 మీటర్ల వరకు పడ్డది. అందులో వడగండ్ల వాన ఎక్కువ పడ్డది. కాబట్టి ఇక్కడ ఈ మండలంలో ఎక్కువ గ్రామాలు నష్టపోయినాయి సార్. వారికి ఎలాంటి భరోసా ఉంది? ఎస్, రైతుల వారు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. డెఫినెట్ గా సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి సాయం చేయడంలో ముందే ఉంటుంది. అదేవిధంగా విప్ గారు కూడా, గౌరవ శాసనసభ్యులు బిర్లాయిల గారు కూడా ఫోన్లో మాట్లాడారు. వారు ఇప్పుడే చూసి వెళ్ళారు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో. మాకు కూడా చెప్పడం జరిగింది. ఆ పనిలో భాగంగా మొత్తం కూడా ఏరియా అంతా కూడా కొన్ని నేను చూసినప్పటికీ అధికారులుగా క్షేత్రస్థాయిలో సాయంత్రం వరకు రిపోర్ట్స్ చేస్తారు. డెఫినెట్గా ఇది ఎవరు ఊహించింది కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం తప్పితే మానవ మాతృలం మనం ఊహించింది. కాబట్టి వాళ్ళు కూడా రైతులు కానీ వీళ్ళు కానీ అప్పటికప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి డెఫినెట్గా దీని పరంగా ప్రభుత్వాన్ని నివేదిక అందజేస్తాం. ఈ జిల్లాలో ఇతర దగ్గర కూడా కొంచెం నష్టపోయిన పరిస్థితి, వారికి కూడా ఏమన్నా ఓవరాల్ గా పెద్దగా లేదండి. మనకు తుర్కపల్లిలోనే మేజర్ గా మనకి అబౌవ్ 70%, కొన్ని చోట్ల 50%
70% అబో 80% అబో ఈ విధంగా రిపోర్ట్స్ అందుతున్నాయి. సో సైంటిఫిక్ గా వాళ్ళు అగ్రికల్చర్ మరి హార్టికల్చర్ అసెస్ చేసేసి సాయంత్రం వరకు రిపోర్ట్స్ ఇస్తే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ గారి ఏమైనా, ఎందుకంటే ఎవరిని కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత మాది. ఎందుకంటే రిపోర్ట్స్ తెప్పించుకుంటాము, అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మీరు రిపోర్ట్ తెప్పించుకొని వారికి న్యాయం చేస్తామని చెప్తున్నారు. అరుణ్తో శరత్, తుర్కపల్లి.